అల్లు అర్జున్ కి 10 ఏళ్ల జైలు శిక్ష. హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ రోజు షాకింగ్ అని చెప్పుకోవాలి. అల్లు అర్జున్ ఫ్యామిలీతో పాటు అల్లు అర్జున్ ఫ్యాన్స్ అయితే ఒక్కసారిగా షాక్ అవుతున్నారు. ఎందుకంటే డిసెంబర్ 14న పుష్ప 2 సినిమా ప్రీమియర్ షోకి అల్లు అర్జున్ గారు రావడం జరిగింది. కాకపోతే జరిగిన విషయం ఏంటంటే తొక్కిసలాట ఘటనలో సంధ్యా థియేటర్లో రేవతి అనే లేడీ చనిపోయింది. కేసులో అల్లు అర్జున్ ని అరెస్ట్ చేయడం జరిగింది. టాస్క్ ఫోర్స్ పోలీసులు ఆయన ఇంటి వద్దకు చేరుకొని అల్లు అర్జున్ ని పోలీస్ స్టేషన్ కు రావాలని అడిగారు. ఆ తర్వాత అల్లు అర్జున్ ని పోలీస్ స్టేషన్ కు తరలించారు. వారికి సహకరించిన అల్లు అర్జున్ వారితో పాటు వెళ్లారు. అల్లు అర్జున్ వెంట అల్లు అరవింద్ కూడా వెళ్ళాలని చూశారు. కాకపోతే ఆయనకి పోలీసులు వద్దని చెప్పడం జరిగింది. ఈ క్రమంలోనే ఆందోళనలో ఉన్న తన భార్యని నువ్వేమీ భయపడుతూ చాలా ధైర్యంగా ఉండాలని అల్లు అర్జున్ చెప్పడం జరిగింది. తన భార్యకి స్నేహారెడ్డికి ధైర్యం చెప్పి ఆయన పోలీస్ స్టేషన్ కు వెళ్లారు. హైదరాబాద్ లోని సంధ్యా థియేటర్లో తొక్కిసలాట ఘటనలో రేవతి మృతి చెందడంతో అల్లు అర్జున్ ని పలు కేసుల మీద అరెస్ట్ చేయడం జరిగింది. 105, 118, రెడ్ విత్ 3/5 BNS సెక్షన్ల కింద పోలీసులు నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేశారు. ఈ క్రమంలోనే అల్లు అర్జున్ ను అరెస్ట్ చేశారు. ఈ కేసు రుజువు అయితే అల్లు అర్జున్ కు సుమారు 10 ఏళ్ల జైలు శిక్ష పడుతుందని న్యాయ నిపుణులు చెబుతున్నారు, అడ్వకేట్లు. ఇప్పటికే ఈ కేసులో సంధ్యా థియేటర్ ఓనర్ ను అరెస్ట్ చేశారు. ఇలా జరగడానికి ఏమిటంటే కారణం, చాలా మంది జనాలు గుమిగూడడంతో క్రౌడ్ చాలా వస్తారు. ఒక పెద్ద స్టార్ సినిమా థియేటర్ కి వస్తున్నాడంటే వందల్లో కాదు వేలల్లో లక్షల్లో కూడా జనాలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించిన విషయాల్లో అల్లు అర్జున్ ఒక రోజు ముందే పోలీసులు ప్రొటెక్షన్ గా తీసుకోకపోవడము, వాళ్ళకు ఒకవేళ ఇన్ఫర్మేషన్ ఇచ్చినా గానీ వాళ్ళు చాలా క్రౌడ్ అదే విధంగా సెక్యూరిటీ పరంగా కానీ చాలా బాగా మెయింటైన్ చేసేవాళ్ళు. సో ఈ విధంగా అల్లు అర్జున్ అనేది పోలీసులకి ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా పోయాడు. కాబట్టి తనని పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతానికి వచ్చేసి అల్లు అర్జున్ హైదరాబాద్ లోని చిక్కడపల్లి జైల్లో ఉన్నాడు. అక్కడ అల్లు అర్జున్ చూడడానికి వస్తున్నాడు కాబట్టి చాలా మంది జనాలు రావడం జరుగుతుంది. చాలా మంది జనాలు U4 ఎక్స్పీరియన్స్ చేయడానికి, అలానే ఫ్యామిలీలో ఒక 4 వచ్చారు. పోలీసులు చాలా మంది జనాలకి లాఠీ చార్జ్ చేయడం జరిగింది. ఆ లాఠీ చార్జ్ చేసినా గానీ ప్రయోజనం లేకుండా అయిపోయింది పోలీసులకి. అంతమంది క్రౌడ్ ఒక్కసారిగా రావడంతో ఆ తొక్కిసలాట ఘటనలలో వైఫ్ చనిపోయారు. చిన్నబాబు అన్కాన్షియస్ స్టేజ్ కి వెళ్ళిపోయాడు. ట్రీట్మెంట్ చేస్తున్నారు బాబుకి. 25 lakhs ఇస్తామని పుష్ప టీం ప్రకటించింది. అంతకుముందు అల్లు అర్జున్ కూడా లైవ్ లో వచ్చి చెప్పడం జరిగింది, 25 lakhs మేము ప్రొవైడ్ చేస్తామని. ముగ్గురిని అరెస్ట్ చేశారు ఈ ఇన్సిడెంట్ జరగడం వల్ల. ఆ సంధ్యా థియేటర్ ఓనరు ఇంకా మిగతా 2 అల్లు అర్జున్ కూడా ఇందులో ఇన్క్లూడ్ చేశారు. ఈ స్టాంపేడ్ కి కారణం, ఈ చావుకు గల కారణం అల్లు అర్జున్ కూడా అని చెప్పి అల్లు అర్జున్ వచ్చేసి నన్ను అరెస్ట్ చేయకూడదని చెప్పేసి కోర్టులో కేసు ఫైల్ చేయడం జరిగిందట. ఆయన కోర్టులో కేసు వేశారు. చిక్కడపల్లి పోలీసులు వాళ్ళ ఇంటి దగ్గర నుంచి వాళ్ళ ఇంట్లోకి వెళ్లి పోలీసులు అల్లు అర్జున్ ని తనతో పాటు తీసుకెళ్లడం జరిగింది. ఆ చనిపోయిన లేడీ తన భర్త కంప్లైంట్ మేరకు అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేయడం జరిగింది. చిక్కడపల్లి ప్లేస్ ఉంది భయ్య హైదరాబాద్ లో. కాకపోతే అక్కడ చాలా మంది క్రౌడ్ ఉంటారు. ఆ తర్వాత వచ్చేసి అక్కడ థియేటర్లు చాలా ఉన్నాయి. అక్కడ మెయిన్ థియేటర్ ఒకటి ఉంది, సంధ్యా థియేటర్ అని. ఆ థియేటర్ లో ఒక్కసారిగా జనాలు సడన్ గా వెళ్లేసరికి ఆ తొక్కిసలాట ఘటనలో రేవతి అయిన ఒక లేడీ చనిపోవడం జరిగింది. చిన్న బాబు కూడా ఉన్నాడు. ఆ బాబు అన్కాన్షియస్ వెళ్ళిపోయాడు. తను వచ్చేసి అంటే ట్రీట్మెంట్ పొందుతున్నాడు. ఈ ఘటనలో అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేయడం జరిగింది. పోలీసులు, చిక్కడపల్లి పోలీసులు అతని ఇంటి నివాసం వద్ద అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. అక్కడికి అల్లు అర్జున్ కూడా వెళ్లారు. అండర్ 4 సెక్షన్స్ 105, 118, bracket 11, రెడ్ విత్ 3/5 BNS సెక్షన్ల కింద అల్లు అర్జున్ గారికి అరెస్ట్ చేశారు. ఈ కేసు రుజువు అయితే 5 నుంచి 10 ఏళ్లు జైలు శిక్ష పడే అవకాశం ఉందని న్యాయవాదులు అంటే న్యాయ నిపుణులు చెప్పడం జరిగింది. ఈ సెక్షన్లు బేసికల్ గా చావుకు కారణమైనందుకు వేస్తారు. అల్లు అర్జున్ ఎక్స్ట్రా ప్రొటెక్షన్ కోసము నేను సంధ్యా థియేటర్కి వస్తున్నానని పోలీసులకి నేను చెప్పి బేసికల్ గా వాళ్ళే ప్రొటెక్షన్ తీసుకొని
ఒకవేళ ఈ ఘటన జరిగినా కానీ ఆయన మీద కేసు పడే అవకాశం లేకపోవడం జరుగుతూ ఉండేది. ఇది పోయే అల్లు అర్జున్ అరెస్టుకు సంబంధించిన మ్యాటర్. సో ఆయన జైల్లో వేస్తారా, తొందరలోనే ఆయన విడుదలై ఇంటికి వెళ్తారా, ఏం జరుగుతాం అనేది సస్పెన్స్ కి సంబంధించిన మ్యాటర్. బేసిక్లీ ఏమంటే బిగ్ స్టార్స్ అంటే చాలా పెద్ద స్టార్స్ అలాంటి థియేటర్కి వెళ్ళడం మానేస్తారు. ఒకవేళ వెళ్ళినా కూడా మాస్క్ వేసుకోవడము, ఏదో ఒకటి ఖర్చు పెట్టుకోవడము, తెలియకుండా వస్తగిన జనాలు ఒకవేళ మనోళ్ళ మాదిరే అంటే గుంపులో గోవింద మాదిరి కనిపిస్తాడు కాబట్టి అంతగా కేర్ అంత క్రౌడ్ అనేది జరిగిండకపోవచ్చు. అలాగే నెక్స్ట్ సిద్ధార్థ మూవీ ఒక సినిమా గురించి ఒక రివ్యూ నేను చెప్పడం జరిగింది. మా ఛానల్ని లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ మరిన్ని వస్తుంటాయి.